ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం మొన్న జూన్లో వెలువడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు. కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మేం కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను. ఇందాక సుమగారు చెప్పారు. సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు. సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం. ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి, ఇంకేం ఇవ్వాలనుకుంటున్నాం నేను ఇచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షను. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్, మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను. సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా, చాలాసార్లు పిలిచాం కదా. మరి నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను రా, వరుస్తున్నాను ఎక్కువ. నీ ఐడి కూడా తెలుసు నాకు. విను, రోజు పిలిచినా సరే, అమ్మని అమ్మ అని పిలిచినా, నాన్న నాన్న అని పిలిచినా, అలాగే అన్నయ్యని అన్న అని పిలిచినా, ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన, ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మాస్ మహారాజ్ రవితేజ. ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు, తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది. కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ, ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ, ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్. నేను చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటుకు ఒకటి గమనించాను. ఎక్కడా లేని ఒక ప్రశాంతత వచ్చింది. ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు, పెద్దగా పూజలు చేయడు. శ్రేయస్సీను నువ్వే పంపావా టీఆర్పీ కోసం కాదు కదా, కొంచెం చూసుకో అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని చోట్ల చెప్పినా, ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా. ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ 1 వీక్లో, కేవలం ఒకే ఒక వారంలో మీరు విన్న 4 చాట్ బస్టర్ ఆల్బమ్స్ చేసిన, 4 చాట్ బస్టర్ సాంగ్స్ చేసి చాట్ బస్టర్ ఆల్బమ్ చేసిన మిక్కీ జే మేయర్ కరెక్ట్ 1 వీక్ అండి. కరెక్ట్ 1 వీక్లో 4 ట్యూన్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ బ్లాక్ బాస్టర్ అనేది లేదు. అది మిస్టర్ బచ్చన్ అయినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మిక్కీ జే మేయర్. ఇతను చాలా తక్కువ మాట్లాడతాడు. నేను ఎలా మాట్లాడతాను మీకు తెలుసు, చెప్పవసరం లేదు. సో అందుకే మేబీ పీపుల్ సే దట్ ఆపోజిట్ పోల్. అందుకే మేమిద్దరం విభిన్న ధ్రువాలం కాబట్టి నాలో ఉన్న ఆవేశాన్ని అతను కామ్ చేస్తుంటాడు. అతను కామ్గా ఉన్న అతను నేను ఆవేశపరిచేలా చేస్తాను. సో ఇది డెడ్లీ కాంబో అన్న స్ట్రాంగ్ ఫీలింగు. థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ట్యూన్లు ఇవ్వడం గొప్ప కాదు, అనుకున్న టైంలో ఇచ్చాడు. అది కూడా తను యూఎస్లో ఉంటున్నాడు ఈ మధ్య. సో విశ్వ గారు